శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. వికటోత్కరసుందరదందిముఖం భుజగేంద్రసుసర్పజటాభరణం గజనీలగజేంద్రగణాధిపతిం ప్రణతోస్మి వినాయకహస్తిముఖం సురసురగణపతి సుందరరూపం ఋషి యజ్ఞశరీరం భవ భవ గణపతి దివ్య నమస్తే. ఆ గణపతి మహారాజుకి ఒకసారి మనం నమస్కారం పెట్టుకుని లలితా సహస్రనామంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర నుంచి మనకి నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల వరకు కూడా మనం చెప్పుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత నామం వచ్చేసరికి శ్లోకంలో 44వ శ్లోకం చెప్పబడుతుంది. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవ. నిర్గుణ అంటే ఆ లలితాపర భట్టారకకి ఎటువంటి గుణం కూడా మనం ఒక గుణం ఆపాదించడానికి వీలు లేదు. ఎందుకంటే సర్వ సృష్టికి మూలం ఆవిడ. ఈ సృష్టి మీద ఆవిడకి ప్రేమ కానీ, ద్వేషం కానీ, రాగం కానీ, పాశం కానీ ఏవి ఉండవు. అది ఎలా సాధ్యపడుతుందంటే ఆ యొక్క లలితాపర భట్టారకి అది సాధ్యం. ఎలా అంటే మీకు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, చక్కగా పొలం దున్ని విత్తనాలు చల్లి మొక్కల్ని పెంచి అవి ఫలవంతమయ్యి పంటకి రాగానే తర్వాత వాటిని కొడవలతో నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ కోసి పక్కన పడేసేస్తాడు. పడేసి మళ్ళీ కాస్త విత్తనాలు మళ్ళీ పక్కన పెట్టుకుని మళ్ళీ మనకు తొలకరి వర్షం రాగానే అప్పుడు మళ్ళీ ఆ విత్తనాలు అన్నింటిని కూడా మనకి వెదజల్లుతాడు అనమాట. ఇందులో రైతుకి ప్రేమ, మమకారము, రాగము, బాధ, క్రోధము ఏవి ఉండవు. తన విధి అంతే. పెంచుతాడు, పెద్ద చేస్తాడు, తర్వాత మళ్ళా అవి కోసేస్తాడు, మళ్ళా పునఃసృష్టిస్తాడు. ఒక రైతుకే తను పెంచినటువంటి పొలం మీద ఎటువంటి గుణం లేకుండా నిర్గుణంగా చేస్తున్నాడో ఈ విశ్వం అంతా కూడా, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మవారు అదే పనిచేస్తుందన్నమాట. ఈ బ్రహ్మాండాల మీద అమ్మవారికి రాగము, ప్రేమ, శోకము, బాధ, లాభము, నష్టము ఎటువంటి గుణాలు కూడా తను అంటించుకోదు. కామం, క్రోధాలు కూడా ఏమీ ఆవిడికి ఉండవు. వీటిని బ్రహ్మాండాలని పెంచి పెద్ద చేయాలనేటువంటి కోరిక కానీ, వాటిని నాశనం చేయాలన్నటువంటి కోరిక కానీ ఏదీ ఉండదన్నమాట. ఎందుకంటే విశ్వంలో దేని పని అయిపోయిన తర్వాత దాని పని అయిపోతూనే ఉంటాయి. అది విశ్వం యొక్క పోకడ తీరనమాట. దానికి ఒక గుణాన్ని మనం ఆపాదించడానికి లేదనమాట. ఇక్కడ అమ్మవారికి కూడా అంతే, నిర్గుణ. ఎటువంటి గుణాలు కూడా ఆవిడకి మనం ఆపాదించలేము, ఉండవు అనమాట. నువ్వు ఏ గుణంతో అమ్మవారిని ఆరాధించడం చేస్తున్నావో ఆ గుణం మళ్ళీ తిరిగి నీకు అమ్మవారు ఇస్తుంది. అమ్మవారిని ప్రేమగా, భక్తిగా, వాత్సల్యంగా అర్థం చేసావు అనుకోండి, తనలో అంతే ప్రేమతో, అంతే వాత్సల్యంతో తనలో కలిపేసుకుంటుంది అనమాట అమ్మవారు. కాబట్టి మనం ముందు మంచి గుణాలు మనం ఎన్నుకోవాలి. అమ్మవారు ఎప్పుడు ఒకేలా ఉంటుంది, నిర్గుణ. ఎటువంటి గుణానికి కూడా లోబడి ఉండదు, గుణరహితంగా ఉంటుందన్నమాట అమ్మవారు. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవ. నిష్కళ. నిష్కళ అంటే ఎటువంటి కళంకము లేనటువంటి తల్లి, కళంకరహితమైనటువంటి తల్లి. ఎటువంటి మాలిన్యాలు ఏవి కూడా ఆవిడకి ఏవి అంటవు. కిందటి నామంలో మనం చెప్పుకున్నాం కదా, నిత్య, నిర్మల, నిర్లేప. అదే కోవకి నిష్కళ కూడా వస్తుంది. ఎటువంటి కళంకములు లేని తల్లి. నిత్య, నిర్గుణ, నిష్కళ, శాంత. ఎంతో శాంతంగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఒకే భావాన్ని కలిగి ఉంటుంది. శాంత స్వరూపమే అమ్మవారు అనమాట. మనకి ఎంత శాంతంగా, నిదానంగా, ప్రేమగా ఉంటామో ఆ తల్లి అంత తొందరగా మనకి ప్రసన్నురాలవుతుంది. తామసిక శక్తి కాదు ఆవిడ, శాంత స్వరూపుడు అనమాట. నిష్కామ నిరుపప్లవ. ఎటువంటి కోరికలు లేనటువంటి తల్లి. ఇది కావాలి, ఇది అవసరం లేదు, ఇది బాగాలేదు, ఇది బాగుందని అనుకోదు. ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, బ్రహ్మాండంగా అట్టహాసంగా 1000 కమలాలతోటి, 1,00,000 కుంకుమార్చలతోటి పూజ చేస్తాడు. అవి లభించని వాళ్ళు ఒక పువ్వే పెడతారు, ఒక కుంకుమ చుక్క, ఒక బొట్టే పెడతారు, 2 చేతులది నమస్కారం పెడతారు. రెండింటిని సమానంగా తీసుకుంటుంది అమ్మవారు. వాడు 1,00,000తో చేశాడని పొంగిపోదు, వీళ్ళు ఒక పువ్వే పెట్టారని చెప్పి కుంగిపోదు. ఎటువంటి ఇవి ఉండవు అన్నమాట. నిష్కామ, కామ కోరికలు ఏమి ఉండవు అనమాట తల్లికి.
అటువంటి తల్లికి మనం నమస్కారం పెట్టుకుందాం. అంటే ఇక్కడ కుంగుబాటు లేదు ఆవిడికి. ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేదు అని సంతోషపడటం, బాధపడటం, ఎగరటం ఇవేమి కూడా లేవు. ఎప్పుడు ఒకలానే ఉంటుందన్నమాట అమ్మవారు. నిష్కామ నిరుపప్లవ, నిరుపప్లవ భద్రమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, కష్టాలు దుఃఖాల్ని రాకుండా అడ్డుకుంటుంది మనని. నిరుపప్లవ నామంతో మనం చేసినట్టయితే మనకి చాలా రక్షణ అనేది లభిస్తుందన్నమాట. రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒక ఊరు పెడుతున్నాం లేదా ఇంకేదైనా కార్యం మీద ఆ కార్యాన్ని తలబెడుతున్నాం, అప్పుడు ఈ నామాన్ని మనం తలుచుకుని నిరుపప్లవ నామాన్ని తలుచుకుంటూ కనుక ఆ పని చేసినట్టయితే మనకి అందులో విజయం లభిస్తుంది. అందులో ఆటంకాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ, గుణరహితమైనటువంటి తల్లి, ఏ గుణము ఉండదు, ఎటువంటి కళంకము లేని తల్లి, ఎప్పుడు శాంతంగా ఉండే తల్లి, ఎటువంటి కామ కోరికలు క్రోధము లేనటువంటి తల్లి, ఎప్పుడు కూడా భద్రాన్ని కలిగించే లక్షణం కలిగినటువంటి తల్లి. అటువంటి తల్లికి మనం నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.